గవర్నమెంట్లో డైరెక్ట్గా ప్రైవేట్గా వస్తే ఓకే. కానీ ప్రభుత్వానికి సంబంధించిన మెడికల్ కళాశాల డబ్బులు ప్రభుత్వానికి, భూమి ప్రభుత్వానికి, ఇంకేం బాధ, ఇంకేం రోగం దాంట్లో? ఓన్లీ అక్కడ చేసుకునే ఈవెన్ జీతాలు అవి వీళ్ళు మనం పెట్టాల్సింది అంతే. ఓ రకంగా చెప్పాలంటే వ్యాపారానికి కావాల్సిన మొత్తం ఇచ్చారే, నువ్వు వెళ్ళి దాన్ని ఏమంటారు ప్లగ్ అండ్ పిన్ టైప్లో వెళ్ళి కూర్చుని నడుపుకోరా అని చెప్పినట్టు. ఇప్పుడు ప్రైవేట్ వాడికి ఇవ్వడం అంటే అవును, మనం కూర్చోవాల్సిన చోట ఆడొచ్చి కూర్చుంటున్నట్టు. అవును, అది జగన్ ఇప్పుడు ప్రస్తావిస్తున్నది జనంలోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. దాన్ని వీళ్ళ పత్రికల ద్వారా ఎన్ని వేషాలు వేసినా అది వెధవాయత్వపు వేషాలు అవుతాయి తప్పించి మరొకటి ఏమీ కాదు. నిర్వహణ వాళ్ళదే అన్నప్పుడు మళ్ళీ ఖర్చు భారం ఎందుకు ప్రభుత్వం మీద వేసుకుంటుంది? మరి అదే కదా అనేది. అదే కాదు, ఉద్యోగ భద్రతతో చెలగాటమాడుతుంది. ఇప్పుడు 2 ఏళ్ల ఇవాళ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చేరినోడు పర్మనెంట్ అని చేరతాడా, 2 ఏళ్ల కోసం చేరతాడా? అదే కదా. ఇప్పుడు వాళ్ళని అకస్మాత్తుగా మీరు 2 ఏళ్ల తర్వాత ప్రైవేట్ వాళ్ళు అవుతారండి, అంతకంటే మోసం ఏంటి? ఇంకా డాక్టర్లు అంటే ఇక్కడ కాకపోతే ఇంకో చోట బతుకుతారు, వాళ్ళకేం ప్రాబ్లం లేదు. ఇంకా గవర్నమెంట్ కంటే కూడా ప్రైవేట్ లోనే సంపాదన ఎక్కువ ఉంటుంది. కానీ దాంట్లోనే స్టాఫ్ పరిస్థితి ఏంటి? ఇంకోటి ఈవెన్ డాక్టర్లకైనా సరే పర్మనెంట్ సెక్యూరిటీ కదా గవర్నమెంట్ జాబ్ అంటే. ఎందుకు ఎంచుకున్నారు వాళ్ళు? ఇదివరకు బాగా ఆదాయం వస్తుండగానే కదా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోకి వచ్చింది. వాళ్ళు మంచి ఇన్కమ్ సంపాదిస్తున్న వాళ్ళే వచ్చారు.